18వ తేదీన ఇన్సూరెన్స్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. ఎందుకు చేస్తున్నట్టు? 15, 16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. 18న మళ్ళీ ఇన్సూరెన్స్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఎందుకు ఇట్లా వరుస సమ్మెలు జరుగుతున్నాయి? ఇన్సూరెన్స్ ఉద్యోగులు చెప్తున్నది, మోడీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించింది. ఇన్సూరెన్స్ రంగం మీద విదేశీ పెట్టుబడికి యాజమాన్యం అప్పగించడానికి కూడా సిద్ధపడింది. దీన్ని మేము అంగీకరించమని చెప్పి ఇన్సూరెన్స్ ఉద్యోగులు చెప్తున్నారు. తప్పేమిటి? ఇన్సూరెన్స్ రంగం ప్రైవేట్ రంగంలో ఉంటే తప్పేమిటి? విదేశీ పెట్టుబడిదారులైతేనేమి, స్వదేశీ పెట్టుబడిదారులైతేనేమి దేశవ్యాప్తంగా సమ్మె చేసి ప్రతిఘటించాల్సినంత అవసరం ఉన్నదా? ఇవి మనం పరిశీలించాల్సినటువంటి అంశాలు. ఒకవేళ ఇది నిజంగానే అంత తప్పు అయితే, అంత నష్టదాయకమైతే మరి మోడీ ప్రభుత్వం అట్లాంటి నిర్ణయాలు ఎందుకు చేయాలి? ఇది కూడా మనం పరిశీలించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం కొన్ని విషయాలు చెప్తున్నది. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానించడానికి కొన్ని కారణాలు చెప్తున్నది. అందులో మొదటి కారణం, ఇన్సూరెన్స్ రంగాన్ని క్రమంగా ప్రైవేటు పరం చేస్తే ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తే క్రమశిక్షణ వస్తుంది అనేది చెప్తున్నారు. అంటే అది ప్రభుత్వ రంగంలో ఉంటే క్రమశిక్షణ ఉండదు, సంస్థ దెబ్బతింటుంది. ప్రైవేట్ రంగంలో ఉంటే లేదా ప్రైవేటు పెట్టుబడి కూడా అందులో చేరితే అప్పుడు దానికి క్రమశిక్షణ వస్తుంది, సంస్థ ఆర్థికంగా నిలదొక్కుంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పదలిచిన విషయం. అయితే ఇక్కడ కొన్ని అనుభవాలు చర్చకు వస్తున్నాయి. ఎస్ బ్యాంక్ కానీ, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కానీ మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రైవేట్ సంస్థలే, అవి కుప్పగూలిపోయినాయి. మరి వాటిల్లో ఎందుకు క్రమశిక్షణ లోపించింది? క్రమశిక్షణ లోపించి అవి కుప్పగూలిపోయినాయా? పోనీ ప్రతిష్టాత్మకమైనటువంటి విదేశీ సంస్థలు ఉన్నాయి, లేమాన్ బ్రదర్స్, ఫోర్టిస్ లాంటి విదేశీ సంస్థలు ఉన్నాయి, బహుళజాతి సంస్థలు ఉన్నాయి, అవి కూడా కుప్పగూలినాయి. అంటే ప్రైవేటు పెట్టుబడి వస్తే క్రమశిక్షణ వస్తుంది అనేది నిజమైతే మరి లేమాన్ బ్రదర్స్ కుప్పకూలకూడదు, ఫోర్టిస్ కుప్పకూడకూడదు, ఎస్ బ్యాంక్ కుప్పకూడకూడదు. అందుకని ఇదేదో ప్రైవేటు పెట్టుబడి వస్తే క్రమశిక్షణ ఉంటుంది, ఆర్థికంగా సంస్థలు నిలబడతాయి, ప్రభుత్వ రంగం అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవు, క్రమశిక్షణ రాహిత్యంతో కుప్పగూలిపోతాయనే వాదనకు ఎక్కడ నిలబడగలిగే అవకాశం కనిపించట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మరో కారణం ఏమిటి? ప్రైవేటు పెట్టుబడిని అవకాశం ఇస్తే లేదా ప్రైవేటీకరిస్తే సంస్థలో పారదర్శకత ఉంటుంది అనేది ఇప్పుడు కేంద్రం చెప్తున్నటువంటి మరొక అంశం. ప్రైవేట్ సంస్థల్లో ఎంత పారదర్శకత ఉంటుందో మనందరికీ తెలిసిందే. కానీ పారదర్శకతకు మరొక పేరు ఎల్ఐసి అనే విషయం మాత్రం మనం కాదు, మోడీ ప్రభుత్వమే చెప్పింది. కేంద్ర సమాచార శాఖ పారదర్శకతకు సంబంధించిన ఆడిట్ నిర్వహించి అందులో ఎల్ఐసికి ఏ గ్రేడ్ ఇచ్చింది మోడీ ప్రభుత్వమే. అంటే పారదర్శకతలో ఎల్ఐసిని మించిన సంస్థ మరొకటి లేదు అని మోడీ ప్రభుత్వమే సర్టిఫై చేసింది, ఏ గ్రేడ్ ఇచ్చింది. కాబట్టి ఎల్ఐసిలో పారదర్శకత లేదు, లేదా ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకత లేదు, కాబట్టి ప్రైవేట్ వాళ్ళకు అవకాశం ఇస్తే పారదర్శకత వస్తుంది అనేటువంటి వాదనకు కూడా అవకాశం కనిపించట్లేదు. ఇక మూడొక వాదన ఏమిటి? లిస్టెడ్ కంపెనీగా మారిస్తే అప్పుడు పెట్టుబడి సమకూర్చుకునే అవకాశం వస్తుంది, పెట్టుబడి మార్కెట్తో సంబంధం వస్తుంది ఎల్ఐసికి,
ఆ విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడి సమకూర్చుకోవచ్చు అనేటువంటిది ఇంకొక అంశం కేంద్రం చెప్తున్నది. అసలు ఎల్ఐసికి పెట్టుబడి అవసరమా? ఎల్ఐసినే అతిపెద్ద మదుపుదారు. ఎల్ఐసికి ఇంకొక దగ్గర నుంచి పెట్టుబడి సమకూర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎల్ఐసి దగ్గర 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల వరకు నిధులు నిల్వలు ఉన్నాయి. ఇంకా ఎల్ఐసి పెట్టుబడుల కోసం ఇంకొక దగ్గరికి పోవాల్సిన అవసరం ఏమిటి? పెట్టుబడుల కోసం ఎల్ఐసి ఇంకొక దగ్గరికి పోవడం కాదు, ఎల్ఐసినే పెట్టుబడులు పెడుతోంది, అతిపెద్ద మలుపుదారు. అంతేకాదు, ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి రుణాలలో 25% మించి ఎల్ఐసి సమకూర్చి పెడుతున్నది ప్రభుత్వ రుణాలు. ప్రపంచంలో మరే ప్రభుత్వానికి మరే ఒక్క సంస్థ ఇంత పెద్ద ఎత్తున అప్పులను సమకూర్చి పెట్టలేకపోతున్నది. ఆ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద వనరుల సమీకరణ సంస్థ ఎల్ఐసి. కాబట్టి ఎల్ఐసి పెట్టుబడుల కోసం పెట్టుబడుల మార్కెట్తో సంబంధం అవసరం అనేటువంటి వాదన హాస్యాస్పదం. ఈ వాదనలో డొల్లతనం స్పష్టంగానే అర్థమవుతుంది. అందుకని పొసగని వాదన ఇది. ప్రభుత్వం ఇంకొక విషయం చెప్తోంది. ఎల్ఐసిని లిస్టెడ్ కంపెనీగా మార్చడం వల్ల చిన్న చిన్న మదుపుదారులకు లాభం జరుగుతుంది. వచ్చే లాభాల్లో వాళ్లకు వాటా పోతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున మదుపుదారులు లాభపడతారు అనేటువంటిది ఇంకొక వాదన. ఇది షేర్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నవ్వొచ్చే విషయం. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ 3% మించి లేరు అనేది అందరికీ తెలిసిన విషయం. మిగతా 97% బడాబాబులే, పెద్ద పెద్ద సంస్థలే. అందుకని లాభాలు ఎంత ఎక్కువ పంచితే అంతగా బడా సంస్థలకు పోతాయి తప్ప రీటైల్ ఇన్వెస్టర్స్కు పోయేది చాలా నామమాత్రం. అందుకని ఈ వాదనలో కూడా పసలేదు. అట్లా కాదు, పాలసీదారులకు క్షేమం కోసం, పాలసీదారులకు లాభం కలిగించడం కోసం అనేటువంటిది ఇంకొక వాదన. ఆ వాదనకు మరీ అర్థం లేదు. ప్రపంచంలోనే పాలసీదారులకు అత్యంత భరోసా ఇస్తున్న సంస్థ ఏదైనా ఉన్నది అని అంటే అది ఎల్ఐసి. ఏ ఒక్క బహుళజాతి సంస్థ కూడా ఈరోజు ఎల్ఐసితో పోటీ పడగలిగే స్థితిలో లేదు. ఇది ప్రపంచం అంతా తెలిసిన విషయం. పాలసీల సెటిల్మెంట్లలో ఎల్ఐసి నెంబర్ 1, ప్రపంచంలోనే నెంబర్ 1, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఏ ప్రభుత్వ రంగ సంస్థ, ఏ ప్రైవేట్ రంగ సంస్థ కూడా ఎల్ఐసితో పోటీ పడగలిగే స్థితిలో లేదు. దేశంలో మదుపుదారులకు, పాలసీ హోల్డర్లకు అత్యంత విశ్వసనీయంగా ఉన్నది ఎల్ఐసి. ఇన్సూరెన్స్ కట్టగలిగిన వాళ్ళు 60 కోట్ల మంది ఉన్నారనుకుంటే 42 కోట్ల మంది కేవలం ఎల్ఐసిలో ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీదారులుగా ఉన్నారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఎల్ఐసిలో లేదా ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానించడానికి మోడీ ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదనలేవి నిలబడగలిగే వాదనలు కాదు. ఇది స్పష్టంగా మనకు అర్థమైపోతున్నటువంటి విషయం. ఇక మరొక అంశం చూడాలి. అసలు ఈ ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయాలి, ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ఇంత తాకతా పడుతున్నది కేంద్ర ప్రభుత్వం. అసలు ఎల్ఐసిలో ఉన్న పెట్టుబడి ఎంత కేంద్రాన్ని? 1956లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5 కోట్లు. 2011కు వచ్చిన తర్వాత ఆ పెట్టుబడిని 100 కోట్లకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎల్ఐసి ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా? ఎల్ఐసి ఆస్తులు 32 లక్షల కోట్ల విలువ కలిగాయి. ఈ 32 లక్షల కోట్ల విలువైనటువంటి ఎల్ఐసి సంపదలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? ఈ 32 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల విశ్వసనీయత మీద ఆధారపడి, ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఒకవైపు,
ఇన్సూరెన్సు పాలసీదారులు ఒకవైపు, అట్లనే ఎల్ఐసి ఏజెంట్లు ఇంకొక వైపు, వీళ్ళందరి కృషి ఫలితం ఈరోజు ఎల్ఐసి ఈ స్థాయికి ఎదిగింది. పైగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ 5 కోట్లకు 2011లో కానీ 100 కోట్లకు పెంచలేదు. ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డివిడెండ్లు ఎంత? 28,000 కోట్లు. 28,000 కోట్లు. ఇదే కాదు, నేను ముందే చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి వనరుల్లో 25% మించిన అప్పులు సమకూర్చి పెడుతున్నది ఎల్ఐసిని అనేటువంటి విషయం కూడా. ఏ ప్రైవేట్ సంస్థ ఈ పని చేయదు. ఏ ప్రైవేట్ సంస్థ 5 కోట్లు పెట్టుబడి పెడితే 28,000 కోట్లు డివిడెండ్లు ఇవ్వదు. ఈరోజు దేశంలో మౌలిక వసతుల అభివృద్ధిలో, విద్యుత్ ఉత్పత్తిలో, విద్యుత్తు పంపిణీలో, రోడ్డు రవాణాలో, రైలు రవాణాలో, రోడ్ల నిర్మాణంలో, మంచినీటి సరఫరాలో, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రజోపయోగ వ్యవస్థలలో దేశ ఆర్థిక వ్యవస్థను తన సొంత కాళ్ల మీద నిలబెట్టడానికి అవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టింది ఎల్ఐసి. ఏ ప్రైవేట్ సంస్థ ఈ పని చేయదు. దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ రూపంలో ఏ ప్రైవేట్ సంస్థ తోడ్పడదు. వాళ్ళ లాభాల కోసం వాళ్ళు వస్తారు, వాళ్ళ బొజ్జలు నింపుకోవడం కోసం వాళ్ళు పనిచేస్తారు. కానీ ఇన్సూరెన్స్ రంగం భారత ఆర్థిక వ్యవస్థ పునాదులను బలపరచడంలో ఇంత కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇప్పుడు ఏమంటున్నారు? అసలు ఇన్సూరెన్స్ రంగానికి చాలా పెట్టుబడులు అవసరం. ఆ పెట్టుబడులు భారతదేశంలో ఎవరికీ అంత పెట్టుబడులు సమకూర్చగలిగే శక్తి లేదు. ఇది మాట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. నిజమా? అసలు ఎల్ఐసి మార్కెట్ 70% మార్కెట్. ఎల్ఐసి ఆస్తి 32 లక్షల కోట్లు ముందే చెప్పుకున్నాం. పోనీ ప్రైవేట్ రంగం తీసుకున్నా, ఆల్రెడీ ప్రైవేటు ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద పెట్టుబడిదారులే ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చారు. లిస్టెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు. వాటితో పోటీపడి ఎల్ఐసి ముందుకు పోతుంది. ఆ పెద్ద పెద్ద పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు లేక కాదు, వాళ్ళ డబ్బులన్నీ విదేశాల్లో పెడుతున్నారు. పెట్టుబడులు ఆఫ్రికన్ కంట్రీస్ లో, మరికొన్ని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు ఈ దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులు. అందుకని డబ్బులు లేక కాదు, పెట్టుబడి పెట్టలేక కాదు. అందుకని ఇక్కడ పెట్టుబడి పెట్టలేకపోతున్నారు, ఇక్కడ పెట్టుబడి లేదు, బయట వాళ్ళని పిలిస్తే వస్తుంది పెట్టుబడి అనేటువంటిది అర్ధరహితమైనటువంటి వాదన. జనరల్ ఇన్సూరెన్స్ పరిస్థితి ఏమిటి? జనరల్ ఇన్సూరెన్స్ రంగం కూడా విపరీతమైనటువంటి పెట్టుబడిని తట్టుకొని ఈరోజు మార్కెట్లో, భారతదేశంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన సమయంలో కూడా జిఐసి మంచి అభివృద్ధిని సాధించింది. ఇప్పుడు ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ప్రైవేటీకరించాలి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇంకొక మాట ఏముంటుంది? అసలు భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్కు ప్రజలను బీమా వైపు ఆకర్షించగలిగే శక్తి సరిపోవట్లేదు. ఇంకా పెద్ద ఎత్తున పాలసీదారులను సమకూర్చుకోవాలట, ఎక్కువ పాలసీలు కట్టేటట్టు చేయాలట, అంటే ప్రజలు ఇంకా ఎక్కువ పొదుపు చేసేటట్టు చేయాలట. ఎల్ఐసి వెనకబడుతుందట పొదుపు చేయించడంలో. నిజమా? దేశంలో 60 కోట్ల మంది పొదుపు చేయగలిగిన వాళ్ళు ఉంటే అందులో 42 కోట్ల మంది ఎల్ఐసిలోనే పొదుపుదారులు, ఇప్పుడు పాలసీ హోల్డర్లు. ఇంతకంటే మించి పాలసీ హోల్డర్లు పెరగాలన్నా, పాలసీలు పెరగాలన్నా, ఎక్కువ ప్రజలు పొదుపు చేయాలన్నా వాళ్ళ దగ్గర పొదుపు చేసే శక్తి ఉండాలి కదా, వాళ్ళ దగ్గర మిగులు ఉండాలి కదా. వాళ్ళు తినగా మిగిలింది కదా పొదుపు చేసేది ప్రజలు. కేంద్ర పాలకుల బలహీనతను ఇన్సూరెన్స్ రంగం మీద నెట్టే ప్రయత్నం కాదా ఇది? సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసినటువంటి అరవింద సుబ్రహ్మణ్యన్ 2019 నవంబర్లోనే ఏం చెప్పారు?
భారత ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉన్నది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక సలహాదారుల బృందం ఏం చెప్పింది? ఆర్థిక వ్యవస్థ చిక్కి శల్యమైపోవడానికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం అని చెప్పింది. ఎవరూ చెప్పలేదు, ప్రతిపక్షాలు చెప్పలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక సలహాదారుల బృందం చెప్పింది ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, అందువలనే భారత ఆర్థిక వ్యవస్థ చితికిపోతున్నది అని. ఇదంతా ఎప్పుడు? దేశంలో ఇంకా కరోనా అడుగు పెట్టకముందే. కరోనా వచ్చిన తర్వాత ఇంకా పెద్ద దెబ్బతది. కాబట్టి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి పొదుపు చేయగలిగే శక్తి పడిపోతా ఉంటే తన చేతగాంతనాన్ని, తన బలహీనతను ఇన్సూరెన్స్ రంగం మీద నెట్టేయడం తప్ప ఇంకేమన్నా ఉందా? ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ రంగాన్ని బదనాం చేయడం కదా ఇది. ఎల్ఐసిని బదనాం చేయడం, జిఐసిని బదనాం చేయడం కదా ఇది. అన్యాయం కదా. మరి ఇంతకు మోడీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత తహతహ? ప్రైవేట్ పరం చేయాలని, విదేశీ సంస్థల యాజమాన్యానికి కూడా అప్పచెప్పాలన్నంత దూరం ఎందుకు పోతున్నారు వీళ్ళు దేశభక్తులు? స్వదేశీ అని ఇప్పుడు ఉన్నట్టుండి విదేశీ ప్రేమ ఎంత ప్రమాదకరమైన నిర్ణయం. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పొదుపు మొత్తాలను తీసుకుపోయి విదేశీ సంస్థల చేతుల్లో పెట్టడం అంటే ఇది ఏం దేశభక్తి? భారతదేశంలో ఉన్న పొదుపును భారతదేశంలో వినియోగించాలి, భారతదేశ అభివృద్ధికి వినియోగించాలి. భారత ప్రజలకు భరోసానిచ్చేటువంటి ఇన్సూరెన్స్ రంగం కావాలి. ప్రపంచంలో ఏ ప్రైవేట్ రంగం ప్రజల ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లకు భరోసా కల్పించట్లేదు, ఎల్ఐసి మాత్రమే కల్పిస్తోంది. అలాంటి ఎల్ఐసిని తీసుకుపోయి పులి నోట్లో తలబెట్టినట్టు ప్రైవేట్ వాళ్ళ నోట్లో ఎందుకు పెట్టాలి? అందులో విదేశీ పెట్టుబడిదారుల నోట్లో ఎందుకు పెట్టాలి? ఇదే నా దేశభక్తి అంటే. ఆశ్చర్యకరమైన విషయం మరొకటి మనకు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. మొట్టమొదట ఇన్సూరెన్స్ రంగంలోకి 26% ప్రైవేటు పెట్టుబడిని అనుమతించింది 1999లో. ఎవరు? వాజ్పేయి ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండగా 1999 డిసెంబర్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1999 సవరించారు. 26% ప్రైవేటు పెట్టుబడికి అవకాశం ఇచ్చారు. మళ్ళా 2015లో మోడీ వచ్చిన తర్వాత, అంటే అగైన్ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 26% నుంచి దాన్ని 49%కి పెంచారు. మళ్ళీ ఇప్పుడు అదే మోడీ ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత 49% కూడా కాదు, 74%కి ప్రైవేటు పెట్టుబడికి అనుమతిస్తుందట. విదేశీ పెట్టుబడి చేతుల్లో కూడా పెట్టడానికి సిద్ధం అని చెప్పేసి చెప్తారు. దారుణం. బీజేపీని ఎన్నుకున్న పాపానికి, కాంగ్రెస్ అవినీతిమయమైపోయిందని, కాంగ్రెస్ ప్రైవేటీకరణ విధానాలు అనుసరిస్తున్నదని, కాంగ్రెస్ను కాదని ప్రజలు బీజేపీని నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ను తలదన్నిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోరాడితే కాంగ్రెస్ భయపడి ఆగింది. కానీ ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేము చేయదలుచుకున్నది చేస్తామనే పద్ధతుల్లో ప్రైవేట్ సంస్థల సేవలో తరించిపోతున్నది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో మొదలు పెడితే ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో పరాకాష్ఠకు చేరుతా ఉంది. ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టడమే కాదు, విదేశీ సంస్థల చేతుల్లో పెట్టేస్తాను, ఇదే నా దేశభక్తి అంటున్నాడు మోడీ. ఎటుపోతోంది దేశం? ఈ ప్రజలు అవసరం లేదు, ఈ ప్రజల బాగోగులు అవసరం లేదు. ఎంతసేపు అయితే ఈ దేశంలో ఉన్న అంబానీలు కావాలి, అదానీలు కావాలి, లేదంటే విదేశీ బహుళజాతి సంస్థలు కావాలి, విదేశీ పెట్టుబడిదారులు కావాలి. ఇదే నా దేశభక్తి అంటే. ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగం ఉద్యోగులు కాదు ఆలోచించాల్సింది. ఇన్సూరెన్స్ ఉద్యోగులు 18వ తేదీ సమ్మెకు పూనుకున్నారు. ఇది దేశభక్తియుతమైన సమ్మె. ఈ దేశం కోసం ఇన్సూరెన్స్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె. అందుకని ఇది కేవలం ఇన్సూరెన్స్ ఉద్యోగుల బాధ్యత అనుకుంటే పొరపాటు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు కూడా ఇప్పుడు చిక్కుల్లో పడతారు, పాలసీదారులందరూ చిక్కుల్లో పడతారు. భారత ఆర్థిక వ్యవస్థకే వనరులు పడిపోతాయి. భారత ఆర్థిక వ్యవస్థే చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి. దేశానికే ఇది
ప్రమాదకరమైనటువంటి నిర్ణయం. నమ్మి ఓటేసినందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపం ఇది. వరుసగా బీజేపీ గెలిచినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పిడుగు వేస్తూ పోతున్నది. ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంటున్నది. ఇప్పుడు దేశాన్ని రక్షించుకోవాల్సింది ప్రజలే. కేవలం ఎల్ఐసి ఉద్యోగులు కాదు, కేవలం బ్యాంక్ ఉద్యోగులు కాదు, ప్రజలంతా కదలకుండా ఈ దేశాన్ని కాపాడుకోలేరు. అందుకని ఇప్పుడు దేశాన్ని కాపాడే బాధ్యత ఎల్ఐసి ఉద్యోగులదో, బ్యాంక్ ఉద్యోగులదో అనుకుంటే పొరపాటు. మొత్తం ప్రజలది. అందరూ కదలాల్సిన సమయం ఆసన్నమైంది.